who are present here and also not able to be present. I wish you all a happy Father's Day. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క తండ్రికి, రాలేకపోయిన వారందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు నా నుండి, మా అందరి నుండి మీకు తెలియపరచాలనుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాము. We love all the fathers. ఒక మాట ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని వాక్యంలో వెళ్ళిపోదాము. కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ, ఇదిగో నా రాజా, మరి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోచుండగా, దేవా, నా మాటలు నా తలంపులు కావు, కానీ నీవు నన్ను కేవలం బూరగా వాడుకొని నాకు, ఇక్కడ కూర్చున్న మా అందరికీ కూడా నా రాజా చక్కటి వర్తమానాన్ని, ఆత్మీయమైన భోజనాన్ని మాకు అందించి దీవించి ఆశీర్వదంతులుగా పంపించమని యేసు నామములో బ్రతిమిలాడి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అని ప్రతిసారి కూడా రోజు మా పాప ఎవెలిన్ని స్కూల్కి దింపేటప్పుడు ప్రార్థన చేయమని చెప్తాను. ఫస్ట్ ఉదయంగా లేయంగానే ప్రార్థన చేపిస్తాను. ఉదయం లేచే ప్రార్థన తూతు మంత్రం ప్రార్థన. ఎందుకంటే చాలా కష్టంగా నిద్ర లేస్తుంది. 8 గంటలకి స్కూల్లో ఉండాలి. మా అక్క కరెక్ట్ గంట ముందు లేస్తుంది అనమాట. గంట ముందు లేస్తే 7 గంటలకి ఆ సగం నిద్రలో ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నట్టు, దేవా రాత్రి మా డాడీకి ఇచ్చిన వందనాలు అని సగం నిద్రలో ప్రార్థన చేస్తుంది. దాని మీద ముఖం మీద నీళ్లు చల్లో, లేకపోతే ఇట్లా షేక్ చేసో, మళ్ళీ ఓకే ఓకే ఉన్నా స్టడీ అన్నట్టు ప్రార్థన చేస్తుంది. సో సరే, పొద్దున్న ఉదయం లేయంగానే తను మరి ఫిజికల్గా పెద్దదైన ఆలోచనలో చిన్నది కాబట్టి మరి వెళ్ళేటప్పుడు మాత్రం మొన్న ఒకరోజు మా ఇంటి కాడ నుండి స్కూల్కి వెళ్ళేంత వరకు 15-20 నిమిషాలు పడుతుంది. ప్రార్థన అనే టాపిక్ మీద క్లాస్ వీకిన. నేను ప్రతిసారి ఏదైనా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు క్లాస్ వీక్తున్నావు అని అంటారు. సరే, మీరు క్లాస్ వీక్తున్నా అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అమ్మ, నీ పేరు మర్చిపోయాను తల్లి. నిఖిత, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్లో నిఖిత. వాళ్ళకి నేను ముందు క్లాసెస్ తీసుకునేవాడిని, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తాను. ఇప్పుడు సరదాగా నిఖితతోని నేను మాట్లాడాలనుకో, లేకపోతే మా అమ్మతో నేను మాట్లాడాలనుకో, లేకపోతే ఇక్కడ ఉంటున్న మీ ఎవరితోనైనా మాట్లాడాలనుకో, హాయ్ నిఖిత, బాగున్నావా, అన్నం తిన్నావా అని ఈరోజు అంటాను. మళ్ళీ రేపు వచ్చి హాయ్ నిఖిత, బాగున్నావా, అన్నం తిన్నావా అని రేపు అంటాను. 10 రోజులు అదే మాట మాట్లాడాను అనుకో, ఏమనిపిస్తుంది నిఖిత నీకు? ఏంది, ఈ మాటలు తప్ప ఇంకా వేరే మాటలు రావా ఈయనకి? అవునా కదా? మీతో ఎవరైనా ఒకటే మాటని 10 రోజులు, నెల రోజులు, సంవత్సర కాలం కూడా అదే మాటని సేమ్ ఫుల్ స్టాప్ కామా కూడా తేడా లేకుండా ఎక్కడెక్కడ పాజ్ ఇవ్వాలో అక్కడక్కడ పాజ్ ఇచ్చుకుంటూ మీరు మాట్లాడుకుంటూ పోతే అది మాట్లాడడం అవుతుందా, లేకపోతే అరిగిపోయిన రికార్డు రీప్లే అవుతున్నట్టు అనిపిస్తుందా? రీప్లే అవుతున్నట్టే అనిపిస్తుంది కదా. మనం కూడా దేవునితో మాట్లాడడం అట్లానే మాట్లాడతామని నేను అంటాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. దేవా, మా మమ్మీని దీవించు, మా డాడీని దీవించు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు. మళ్ళీ రేపు పొద్దున్న లేచి, దేవా మా మమ్మీని దీవించు, మా డాడీని దీవించు, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు. మళ్ళీ ఎల్లుండి లేచి, దేవా మా మమ్మీని మళ్ళీ దీవించు, మా డాడీని మళ్ళీ దీవించు, నాకు మళ్ళీ ఇది ఇవ్వు, మళ్ళీ అది ఇవ్వు. అంటే దేవునితో మనం మాట్లాడుతున్నామని, మనం ప్రార్థన అని మనం మర్చిపోతుంటాం. అదే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా మనం అదే ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే అది ప్రార్థన కాదు, ఒక మంత్రం అయిపోతుంది. లేకపోతే పిల్లలకంటారే ఒక రైమ్ అయిపోతుంది, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాగా. దేవునితో మనము మాట్లాడాలి, సంభాషించాలి. సో ఎలా ప్రార్థన చేయాలో చాలామందికి తెలియదు అన్నప్పుడు ఐ థింక్ మత్తయి సువార్తలో అనుకుంటా దేవుడు మనకు ప్రార్థన నేర్పిస్తాడు. బైబిల్ తీయండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోన పరలోక ప్రార్థన 6వ అధ్యాయం కదా. థ్యాంక్ యూ. నేను కావాల్సుకొని మీకు రెఫరెన్సులు మాటలు నాకు తెలియనట్టుగా మీకు చెప్తా ఉంటాను, మీరు వింటున్నారో లేదో టెస్ట్ చేయడానికి. ఓకేనా? అది బాగా కవర్ చేసుకుంటాను నేను అలా. 6వ అధ్యాయంలో ఏ వచనంలో ఇలాగూ ప్రార్థన చేయుడి అని ప్రభు అంటాడు కదా. ఎన్నో వచనము? 9 కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. చదవండి. ఓకే. నా బైబిల్లో ఏమనుంది తెలుసా? పరలోకమందున్న మా అన్న
అనుంది. ఏమనుంది? లేకపోతే పరలోకమందున్న మా అమ్మ, పరలోకమందున్న మా అక్క, పరలోకమందున్న పెదనాన్న, పోనీ పరలోకమందున్న రాజా ఏమనుందండి? పరలోకమందున్న మా తండ్రి. తండ్రికి చాలా చాలా పెద్ద పీట వేయబడింది బైబిల్లో. మనము లోకానుసారంగా ఆలోచించినట్లయితే, లేకపోతే జనరల్గా సెక్యులర్గా మాట్లాడుకున్నట్లయితే, అమ్మ ప్రేమ వివరించలేనిది, అమ్మ ప్రేమ ఇంత, నేను అంత, అమ్మ ఇది, నేను అది, అమ్మ తోపు, మా అమ్మ నాపు అని ఏమేమో కవితలు, మీమ్స్, ట్రోల్స్ ఏమేమో ఉంటాయి. ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయో, స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ పెట్టడం స్టార్ట్ అయ్యిందో, వాట్సాప్లో ప్రతి స్టేటస్ ఒక్కొక్కడు ఒక్కొక్క బాబా, ఒక్కొక్కడు ఒక్కొక్క ధ్యాన మాత, వాళ్ళ ఫిలాసఫీలు, వాళ్ళు ఎక్కడెక్కడో ఇడ్లీ వేస్తే ఇడ్లీ ఉంటే చట్నీ వేస్తారు, కానీ చట్నీ ఉంటే ఇడ్లీ వేయరు అని ఎవడో వాసిడు అనమాట. ఏమేమో భక్తి మాట, దాన్ని ఏమంటారు, ఫిలాసఫికల్ మాటలు మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, వర్ణన, తల్లి ప్రేమను జనరల్గా ఎక్కువగా వర్ణిస్తారు. కానీ మన ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా వారు ఉన్నారు, నిత్యము ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు కదా, ఆలోచించండి. లేకపోతే అన్నదమ్ములాగా ఉండొచ్చు కదా, పెద్దన్న, మధ్యలన్న, చిన్నన్న. లేదు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నేను చెయ్యి ఇలా 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 అన్నానని చెప్పి ఈయనకి ఎక్కువ, ఈయనకి మధ్యలో, ఈయన తక్కువ అని ఏమీ లేదు. అలవాట్లో అలా అంటారేమో, కానీ తండ్రి లేకపోతే పితృపార్యంపరము చెప్పండి. ద ఫాదర్హుడ్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్. తండ్రి అనే మూలము, తండ్రి అనే ప్రక్రియ, ఫ్యామిలీ అనే ఈ యొక్క ప్రొసీజర్ స్టార్ట్ అయ్యిందే త్రియేక దేవునిలో. కాబట్టి మనకు ప్రార్థన నేర్పించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఒకసారి యెషయా గ్రంథము 66వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఐ థింక్ 12వ వచనంలోనో 13వ వచనంలోనో దేవుణ్ణి ఒక తల్లిగా పోల్చాడు. 13వ వచనము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఇక్కడ నేను అంటే దేవుడు. సో ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో, మన దేవుడైన ప్రభువు మనల్ని అలా ఆదరిస్తాడని. సో ఇక్కడ దేవుడు ఎవరితో పోల్చబడ్డాడు? తల్లితో, తల్లి ప్రేమతో. అలాగే ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో 24వ వచనంలో, అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి నష్టం కలుగుతుంది. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకొని ఉండుట స్నేహితుడు కలదు. ఆ స్నేహితుడు ఎవరో కాదండి, మన ప్రభు అయిన దేవుడు. సో తల్లితో పోల్చబడింది దేవుని ప్రేమ, సహోదరునితో పోల్చబడింది దేవుని ప్రేమ. కానీ ప్రార్థన చేసేటప్పుడు మనము ఏమని ప్రార్థన చేయాలి అంటే, ఆయన నీకు తల్లి కాదు, ఆయన నీకు సహోదరుడు కాదు. సహోదరుని పాత్ర, ఆ యొక్క ఏమంటారు, ఆ సహకారము, లేకపోతే ఆ కాపుదల, ఆ గార్డియన్స్, అవి నీకు చూపిస్తాడేమో. కానీ యువర్ ఫాదర్, ద గాడ్ ఇన్ హెవెన్ ఈజ్ యువర్ ఫాదర్. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ అనే ప్రార్థన నేర్పించాడు మనకు దేవుడు. అవర్ మదర్ ఇన్ హెవెన్ కాదు. మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఈ 2025వ సంవత్సరం నుండి ఒక 2-3 సంవత్సరాల నుండి తల్లి సంఘము శాఖ మొదలవుతుంది. తల్లి సంఘము శాఖ అంటే మన దేవుడు మగవాడు కాదు, తల్లి. తర్వాత అక్కడ మనకి ప్రకటన గ్రంథంలో ఒక తల్లి కనబడుతుంది. ఆ తల్లి మనల్ని చూసుకునే తల్లి అని. ఎలాగైతే యెహోవా సాక్షులు, ఎలా ఇది కల్ట్స్ ఉంటారు కొంతమంది, అంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించి మరి పెడతో మనల్ని నడిపించే కొంతమంది కల్ట్స్ ఉన్నారు. ఆ కల్ట్స్లలో ఇప్పుడు బాగా ప్రసిద్ధమవుతున్నది ఏంటంటే మదర్ చర్చ్.
తల్లి సంఘం వాళ్ళు. సో ఇవన్నిటికీ కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడైన ప్రభువు పరలోకములో మనకు తండ్రిగా ఉంటున్నాడు. ఎందుకంటే పితృపారంపర్యాన్ని లేకపోతే పితృత్వాన్ని, ఫాదర్హుడ్ని తయారు చేసిందే ఆయన. ఇంకా మీకు ఒక కళ్ళు తెరిపించే, మీకు చాలామందికి తెలుసు, కళ్ళు తెరిపించే వాక్యాన్ని ఒకటి మీకు చూపిస్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. మన 10 ఆజ్ఞలను ఒకసారి తీయండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న ప్రశ్నను అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇస్తాను. 10 ఆజ్ఞలు కేవలము నిర్గమకాండము 20వ అధ్యాయంలో మాత్రమే కాక మనకి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలోనూ 6వ అధ్యాయంలో కూడా కనిపిస్తాయి. కొంతమంది ఇటు తీయొచ్చు, కొంతమంది అటు తీయొచ్చు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకి 10 ఆజ్ఞలు కనబడతాయి. నిర్గమకాండము 20లో ఉంటాయి. తర్వాత ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయంలో కూడా ఉంది. 10 ఆజ్ఞలు. మొదటిది చెప్పండి, చదివి. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి అది ఫస్ట్ వన్. సెకండ్ వన్, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. రైట్, ఓకే, అదేనా? దాని తర్వాత ఇంకా చదువుకుంటూ వస్తే మీకు సబ్బాతు దినం గురించి వస్తుంది, 4వది అనుకుంటా అది. పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండదేని రూపమునైనను విగ్రహమునైనను నీవు విగ్రహారాధన చేసుకొనకూడదు. ఓకేనా? వాటికి సాగిలపడకూడదు. ఇంకా నెక్స్ట్ వన్. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు. నెక్స్ట్ వన్. నీ దేవుడైన యెహోవా నామమున వ్యర్థముగా 12వ వచనం చదువుతల్లి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఓకేనా? అండర్లైన్ చేసుకోండి, లేకపోతే గుర్తు పెట్టుకోండి. దీని తర్వాత ఏముంది చూడండి. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, పరుల సొమ్ము ఆశించకూడదు, వ్యభిచారము చేయకూడదు, ఎక్సెట్రా. మీరు గమనించినట్లయితే 9 ఆజ్ఞలు ఒకలాగా ఉంటాయి, ఒక్క ఆజ్ఞ మాత్రం ఒకలాగా ఉంటుంది. ఆన్సర్ కూడా నేనే చెప్పేస్తా. ఆ ఒక్క ఆజ్ఞ ఏదో కాదు, ఈ 5వ ఆజ్ఞ. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏంటి డిఫరెన్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? మిగతా ఆజ్ఞలకి ఈ ఆజ్ఞకి ఒక ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారా? మంచి ప్రైజ్ ఇస్తా. ఎస్, థ్యాంక్ యూ. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఇదొక్కటే. నరహత్య చేయకుడి, అప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని లేదు అక్కడ. వ్యభిచారము చేయకుడి, నీకు సర్వ సంపదలు ఇస్తా అని లేదు అక్కడ. అది చెయ్యొద్దు అంతే. విగ్రహారాధన చెయ్యొద్దు అంతే. వ్యభిచరింపకూడదు అంతే, ఫుల్ స్టాప్. కానీ నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించినట్లయితే ముందో వెనకలనో ఒక చిన్న తోక ఉంటుంది. ఏంటి ఆ తోక తెలుసా? నీవు నివసించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, అంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతావు? ఎప్పుడైతే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించినట్లయితే. ద 5th కమాండ్మెంట్ ఈజ్ ది ఓన్లీ కమాండ్మెంట్ విత్ ఎ బ్లెస్సింగ్. ఫస్ట్ కమాండ్మెంట్కి లేదు, సెకండ్కి లేదు, థర్డ్కి లేదు, ఫోర్త్కి లేదు, 6th లేదు, 7, 8, 9, 10కి కూడా లేదు. ఎందుకు అనంటే దేవుడు నిన్ను ఒక తండ్రిలాగా ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆ దేవత్వానికి, ఆ పితృత్వానికి ఒక ప్రతిబింబముగా, అంటే ఒక ఇమేజ్గా నీకు తండ్రిని తల్లిని ఇచ్చాడు. కాబట్టి నీవు ఎప్పుడైతే నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించి వారికి విధేయత కలిగి వారికి విలువనిచ్చి నీవు నడుచుకొని జీవిస్తావో, ప్రియ బైబిల్ చర్చ్ ఆఫ్ సంఘస్థులారా, నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. నువ్వు వ్యభిచారము చేయకుండా ఉంటే దీర్ఘాయుష్మంతుడవుతావో లేదో నాకు తెలియదు, నన్ను అడగకండి. నువ్వు నరహత్య చేస్తే దేవుడు నీకు సర్వసంపదలు ఇస్తాడో లేదో నాకు తెలియదు, నన్ను అడగకండి. కానీ ఖచ్చితంగా మాత్రం దేవుడు ఏమంటున్నాడు? నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించు, నీకు దీర్ఘాయుష్మంతుడు కాకపోతే నన్ను అడుగు. ఇట్ ఈస్ ది ఓన్లీ కమాండ్మెంట్. వై? బికాస్ గాడ్ వాంట్స్ యూ టు బీ అ ఫాదర్ అండ్ అ మదర్. ఫ్యామిలీ అనే ప్రొసీజర్,
ఫ్యామిలీ అనే ప్రక్రియ నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకనే వాగ్దానముతో కూడిన, నాతో పాటు చెప్పండి, వాగ్దానంతో కూడిన ఏకైక ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుడి. ఇది కొత్త విషయమేం కాదు. మనం చదువుకునేటప్పుడు మనం కొంచెం కళ్ళను పక్కన పెట్టేసో స్కిమ్ త్రూ చదువుతాం, అంటే ఇట్లా బ్రర్ర అని చదువుకుంటూ వెళ్ళిపోతాము. కానీ ఇది ఒక్క ఆజ్ఞకే ఈ స్పెషాలిటీ ఉంది. ఇంకా ఏ ఆజ్ఞకు కూడా దేవుడు అలా ఇవ్వలేదు. సో పిల్లలారా మీ తండ్రులకు మీరు విధేయులై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది కంప్లీట్గా నిస్సందేహంగా ధర్మమే. దీనికి ఆర్గ్యుమెంట్ లేదు, దీనికి వేరే మాట లేదు. ఇంకా 2వ వచనం చూడండి. 2వ వచనము అదే అధ్యాయము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాము. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ అర్థమైందా? నీ తండ్రిని నీ తల్లిని సన్మానిస్తే నీకే మేలు. నీ తండ్రిని నీవు గౌరవిస్తే నీకే మేలు. నీ తల్లిని నువ్వు ప్రేమిస్తే అది నాకే మేలు. దేవునికి ఏదో ఒరగదీస్తుందని కాదు. అందుకని ఈరోజు దీనికంటే ముఖ్యమైన ప్రత్యేకమైన సందర్భం నాకు దొరకలేదు. కాబట్టి ఈ ఫాదర్స్ డే రోజు నేను మనందరితో కూడా దేవుడు మనతో మాట్లాడబోయే వాక్య అంశము ఆనర్ ద హ్యాండ్స్ దట్ హ్యాస్ రైజ్డ్ యూ. ఏ చేతులైతే నిన్ను నడిపించాయో, ఏ చేతులైతే నిన్ను పెంచాయో, ఏ చేతులైతే నిన్ను పట్టుకొని ఎత్తుకొని నీ చంకన పెట్టుకున్నాయో ఆ చేతులను ఎప్పుడు కూడా నీవు మరవకూడదు. ఆనర్ ద హ్యాండ్స్ దట్ హ్యావ్ రైజ్డ్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను తల్లుల గురించి మాట్లాడను, తండ్రి గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఫాదర్స్ డే రోజు తండ్రి గురించి మాట్లాడకపోతే ఇంకా అక్క చెల్లెల గురించి మాట్లాడి తల్లుల గురించి మాట్లాడి నేను ఈ సందర్భాన్ని తండ్రికే డెడికేట్ చేయాలనుకుంటున్నాను. తండ్రి యొక్క ప్రేమ ఎంతో ఎంతో గొప్పది. తండ్రి యొక్క ప్రేమ ఎంతో విలువైనది. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి యొక్క ప్రేమ ఎవరు గుర్తుపెట్టుకోకూడదు, ఎవరికి గుర్తుండదు. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి మీ నాన్నగారు ఇచ్చిన, మీ తండ్రి ఇచ్చిన మొదటి గిఫ్ట్ గుర్తుంది చెప్పండి? ఎంతమందికి గుర్తుంది? చాలా తక్కువ ఉండొచ్చు, మీరు చేతులు ఎత్తనవసరం లేదు. కానీ వాట్ వాజ్ యువర్ ఫాదర్స్ ఫస్ట్ గిఫ్ట్ టు యూ? పోనీ ఎంతమందికి మీ నాన్నగారు మీ తండ్రి గారు చేసిన త్యాగాలు గుర్తున్నాయి? ఎంతమందికి మన ఇంట్లో మనమందరికీ కూడా దేవుడు మనందరికీ కూడా మనకు తండ్రిని ఇచ్చాడు. కొంతమందికి మరి వారి యొక్క సమయం అయిపోయి దేవుడు వారిని పిలుచుకున్నాడేమో నాకు తెలియదు. బట్ యూ స్టిల్ రిమెంబర్ యువర్ ఫాదర్, కరెక్ట్? మీ తండ్రి ఇంకా మీకు జ్ఞాపకం ఉన్నాడు. కాబట్టి వాట్ వాస్ ద ఫస్ట్ గిఫ్ట్ హీ గేవ్ యూ? మీరందరూ కూడా అనుకుంటున్నారు గిఫ్ట్ బండి ఇచ్చాడా, డ్రెస్ కొనిపించాడా అని. మనకు జన్మనిచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ గిఫ్ట్. వితౌట్ అ ఫాదర్ అండ్ అఫ్ కోర్స్ వితౌట్ ద మదర్ అండ్ ఇన్ దేర్ ప్యూర్ కాంబినేషన్ ఆఫ్ మ్యారేజ్ యూ హ్యావ్ బీన్ బోర్న్. తల్లిదండ్రుల యొక్క ఈ వివాహం అనే పవిత్రమైన కలయికలో దేవుడు మీరు వృద్ధి చెందండి. ఆదాముకు అవ్వకు పిలిచి వారికి ఏదైనా తోటను సేద్యం చేసుకోమని చెప్పిన తర్వాత మీరు మల్టిప్లై, మీరు అభివృద్ధి చెందాలి. మల్టిప్లైని ఏమన్నారు తెలుగులో? మీరు విస్తరించండి, ఫలించండి. థ్యాంక్ యూ. మీరు ఫలించాలి, మీరు మస్తు మంది పిల్లల్ని కనాలి. సో మీరు అలా ఫలించినట్లయితే మీ పిల్లలను మీరు చూచి మీరు రీప్రొడ్యూస్ చేసి ఈ యొక్క భూమిని నింపాలి అని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అలా తండ్రులుగా, తల్లిగా దేవుడు మనకిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్ ఏంటిదంటే, మనకు ఏదో గిఫ్ట్ పేపర్లో ర్యాప్ చేసి బాక్స్లో పెట్టి ఇచ్చిన గిఫ్ట్ కాదు. ఈ జీవితమే దేవుడు మన తండ్రి ద్వారా మనకిచ్చిన మొట్టమొదటి గిఫ్ట్. కానీ ఈరోజు తండ్రి యొక్క ప్రేమ ఎలా నిశ్శబ్దమై ఉంటుందో మనం చూద్దాం. సో నా మొదటి పాయింట్ ఏంటిదంటే, ఫాదర్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ గట్టిగా
సైలెంట్. తల్లి ప్రేమ కనబడుతుంది, కిచెన్లో కనబడుతుంది, హాల్లో కనబడుతుంది, బెడ్రూమ్లో కనబడుతుంది, నీ కడుపులో కనబడుతుంది, నిన్ను జోల కొట్టడంలో కనబడుతుంది, అన్నిట్లో కనబడుతుంది. తండ్రి ప్రేమ కనబడదు, నీకు కనబడదు. తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా తల్లి ప్రేమ, ఆ ప్రేమ కేకలేస్తుందట. ఒక గాయకుడు అంటాడు, మదర్స్ లవ్ కెన్ స్క్రీమ్ బట్ ఫాదర్స్ లవ్ కెన్ ఓన్లీ డ్రీమ్. భలే అన్నాడు కదా. అమ్మ ప్రేమ కేకలు వేస్తూ వినిపిస్తుంది, బయటికి వినిపడుతుంది. కానీ తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా ఆలోచనలోనూ, లేకపోతే అతని గురించి కలలు కనటంలోనూ, దాంట్లో మాత్రమే కనబడుతుంది అంటాడు. అమ్మ ప్రేమ అంట, రే ఐ లవ్ యూ రా. నేను ఒక రీల్ చూశాను. ఒక రీల్లో ఏమవుతుంది తెలుసా, ఫాదర్స్కి కాదు ఆడపిల్లలు వాళ్ళ అమ్మలకు ఫోన్ చేసేసి అమ్మ ఐ లవ్ యూ అమ్మ అని ర్యాండమ్గా చెప్తాడనమాట. అయితే వాళ్ళ అమ్మ కూడా ఐ లవ్ యూ బంగారు తల్లి, ఐ లవ్ యూ చిటికూనా అని చెప్పి వాళ్ళ అమ్మకి రిప్లై వస్తుంది. తర్వాత కొడుకులు చేస్తారనమాట. కొడుకులు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నకి, నాన్న ఐ లవ్ యూ నాన్న అంటే, ఏం పిచ్చి పని చేసినవురా, సడన్లు నీకు ఏం ముట్టిందిరా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, తల్లి ప్రేమ బయటికి వినబడుతుంది, తండ్రి ప్రేమ కనబడదు, వినపడదు. కానీ లేదా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన తన బ్యాగు పట్టుకొని, తన టిఫిన్ బాక్స్ పట్టుకొని, తన డ్యూటీకి సంబంధించిన సామాన్లని తీసుకొని ఉదయమే లేచి వెళ్ళిపోతాడు చూడండి. వెళ్ళిపోయిన ప్రతిసారి యూ నో దట్ యువర్ ఫాదర్ లవ్స్ యూ. బికాస్ ఆయన బయటికి వెళ్ళి కష్టపడి పని చేయకపోతే నీకు నాకు భోజనం బల్ల మీద రాదు. కాబట్టి అమ్మ ఇంకోటి ఏంటంటే, అమ్మ బాధ కలిగినా, సంతోషం కలిగినా, నాన్న ఏమైనా ప్రాబ్లం వచ్చినా అమ్మ ఏడవడం ఎంతమంది చూస్తారు? అందరు చూస్తారు. నాన్న ఏడవడం ఆలోచించండి, చాలా తక్కువ, చాలా తక్కువ. నాన్న ఏడుస్తున్నట్టు ఏ కుటుంబానికి కనబడదు. ఒకవేళ నాన్న ఏడుస్తూ కనిపిస్తే ఆ కుటుంబం కుంగిపోతుంది. సో ఆయనకు ఎంత బాధ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఆయన బనిలో ఎన్ని హోల్స్ ఉన్నా, అర్థమవుతుందా, ఆయన బయటికి పోయి ఏడుస్తాడేమో, లేకపోతే బాత్రూంలో ఏడుస్తాడేమో, లేకపోతే ఇంకెట్లా అయినా తన యొక్క బాధను బయటికి చూపించుకుంటాడేమో, కానీ ఇంటిలో మాత్రం, ఎందుకంటే దేవుడు అలా అపాయింట్ చేశాడు. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హస్బెండ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మన జుట్టు ఎలాగైతే చిక్కురు చిందరవందరగా అయిపోయినప్పుడు మీరు రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారో, హౌస్కి బ్యాండ్ హస్బెండ్ అంటే. సో నీ ఇల్లు విచ్ఛిన్నం కాకుండా, కుటుంబం అంతా కూడా చెదిరిపోకుండా ఒక ప్లేస్లో అంటి పెట్టుకొని ఉండాలని చెప్పి మాట్లాడేది, కష్టపడేది, చేసేది అంతా కూడా ఒక హస్బెండ్, ఒక ఫాదర్. అందుకనే ఆయనకి హస్బెండ్ అనే పేరు వచ్చింది అని కొంతమంది అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే నమ్మబుద్ధి అవుతుంది, నేను నమ్ముతాను. ఎందుకంటే రేపు నువ్వు ఒక ఒరగదీసి ఒక గొప్ప పని చేసినా, ఇగో పలానా కొడుకు ఐఏఎస్ అయ్యాడు, పలానా కూతురు డాక్టర్ అయింది, పలానా కొడుకు పూలమ్ముకునేటోడు కొడుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు, అబ్దుల్ కలాం. ఎవరు కొడుకు? పూలమ్ముకునే కొడుకు. పలానా కొడుకు పాక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు, పలానా కొడుకు ఇలా చేశాడు. మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, నీ తండ్రిని బట్టి నీకు, నీ వంశానికి పేరు వస్తుంది, నీ క్యారెక్టర్కి జడ్జ్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నానంటే, మదర్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ షోన్, బహిర్గతంగా కనబడుతుంది, కానీ తండ్రి యొక్క ప్రేమ బహిర్గతంగా ఎప్పుడు కూడా కనబడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ సైలెంట్, బట్ ఈజ్ ఆల్వేస్ దేర్. మనకు బాగా తెలిసిన వాక్యపు ఉదాహరణ అబ్రహాముకు పుట్టక ఇస్సాకు పుట్టినప్పుడు, ఐ థింక్ 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో, మీరు తీయనవసరం లేదు, మనకందరికీ కూడా ఆ స్టోరీ తెలుసు. అబ్రహాము ఎంత నిశ్శబ్దంగా 3 రోజుల ప్రయాణం అని రాసి ఉంటుంది. ఎన్ని రోజుల ప్రయాణము? 3 రోజుల ప్రయాణము. తన కొడుకుని, ఒక్కగానొక్క కొడుకుని, పుట్టిన కొడుకుని, వాగ్దాన కుమారుణ్ణి, ఎందుకంటే వాగ్దానంతో కాక తొందరపడి తన భార్య మాట విని హగర్ ద్వారా ఇష్మాయిల్ని కన్నాడు. ఒకవేళ దేవుడు ఇష్మాయిల్ని బలిచ్చిన అడిగినట్లయితే అబ్రహాం ఫీల్ అవ్వకపోయేవాడేమో. కానీ వాగ్దాన కుమారుడు, నీకును సారాయికిని వృద్ధాపంలో
మీ శరీరము ద్వారా అసలు అవ్వదు. ఎందుకంటే మొన్న ఎప్పుడో పేపర్లో చూశాను, పంజాబ్లో అనుకుంటా 70 సంవత్సరాలకి వాళ్ళు పిల్లలు కన్నారు. ఓకేనా? ఇట్ ఈస్ ఎ మిరకిల్ అంటున్నారు. కానీ 70 సంవత్సరాలకు కూడా పిల్లలు కనే అవకాశము మేబీ 1% 5% ఉండొచ్చు. కానీ 100 సంవత్సరాలు అబ్రహాము, 90 సంవత్సరాలు శారాయి, వాళ్ళ హార్డ్వేర్ ఇంకా పనిచేయదు. అయితే గీతే సాఫ్ట్వేరే పనిచేయాలి. సో ఎప్పుడైతే నీ శరీరము ద్వారా, నీ చేతి పని ద్వారా జరగదో కానీ అది జరుగుతుందో, దట్ ఈస్ కాల్డ్ అ మిరకిల్. అది ఒక అద్భుతం. అది కేవలము దేవుడు చేయగలిగే అద్భుతము. ఆ అద్భుతము అబ్రహాము సారాయి జీవితంలో జరిగింది. పుట్టాడు. 3 రోజులు ఒక మనిషిని తగలబెట్టేంత మరి కలపను లేకపోతే కర్రలను తీసుకొని వాళ్ళిద్దరూ, యవనస్తుడైన కొడుకు, ముసలివాడైన తండ్రి ఇద్దరు పైకి ఎక్కుతుంటే అబ్రహాము మైండ్లో ఏమీ జరుగుతున్నాలా ఆలోచించండి. ఒక తండ్రి మైండ్లో ఏమి ఆలోచనలు వస్తున్నాలా మీరు ఆలోచించండి. ఆ అబ్రహాము షూస్లో లేకపోతే ఆయన స్థానంలో మనం ఉండి ఆలోచించండి. నీ ఒక్కగానొక్క కొడుకు, నీ ఒక్కగానొక్క బిడ్డ దేవుడు నిన్ను బలిమని కోరితే నీ స్పందన ఎలా ఉంటుంది? ఎలా ఏడ్చుకుని ఉండాలా? ఆ ఏడుపు ఒకవేళ నాకు తెలిసి ఇస్సాకు కనిపెట్టినట్లయితే ఇస్సాకు పారిపోయేటోడేమో, లేకపోతే అడిగేటోడేమో కనీసము, ఎందుకు నాన్న ఏడుస్తున్నామని. సో మేబీ ఏడవలేదు. కానీ లోపట తన యొక్క ప్రేమను దిగమింగుకుంటూ దేవుని మాటకు విధేయత చూపించాడు. కానీ చివరి క్షణాన దేవుడు అతన్ని కాపాడాడు. సో ఫాదర్స్ లవ్ ఈజ్ ఆల్వేస్ సైలెంట్. తండ్రి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది. సౌండ్ వినపడదు, కనపడదు, కానీ ఉంది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్లో ఏమంటారంటే, యేసుక్రీస్తుని 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ యొక్క మత నాయకులే కానీ ఇతరులే కానీ ఏమని పిలిచారో తెలుసా? ఎవరి కుమారుడు అని పిలిచారో తెలుసా? వడ్రంగి కుమారుడు అని పిలిచారు. ఏమని పిలిచారు? వడ్రంగి కుమారుడు అని పిలిచారు. యువర్ సన్ ఆఫ్ ఎ కార్పెంటర్. వాట్స్ యువర్ ఫాదర్స్ నేమ్? నీ తండ్రి పేరేంటి? యోసేపు. 30 సంవత్సరాలు యోసేపు గురించి ఒక్క అక్షరం రాయబడలేదండి. యేసుక్రీస్తు ప్రభువారైన తండ్రి అయిన యోసేపుగా ఉంటున్న మరియ భర్త అయిన యోసేపు గురించి మనకి ఎక్కడా కూడా బైబిల్లో కనబడదు. కానీ ఆయనని 30 సంవత్సరాలు చూసుకున్నాడని, 30 సంవత్సరాలు తన తండ్రికి తల్లికి విధేయుడిగా జీవించాడనే ఆనవాలు మనకు బైబిల్లో కనబడతాయి. దట్ మీన్స్ ఈవెన్ జోసెఫ్, హీ పోర్ట్రేడ్ హిస్ ఫాదర్హుడ్, హిస్ ఫాదర్లీ రోల్. కాస్టింగ్ క్రౌన్స్ అని ఒక మంచి ఇంగ్లీష్లో బ్యాండ్, అంటే ప్రైవేట్ సింగర్స్ గ్రూప్ ఉందన్నమాట, కాస్టింగ్ క్రౌన్స్. చాలా మంచి క్రిస్టియన్ సాంగ్స్ పాడతారు. అయితే జోసెఫ్ లులబాయ్ అంటే జోలపాట. జోసెఫ్ లులబాయ్ అని గూగుల్లో కొట్టండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి. ఆయన యోసేపు బాలుడైన యేసుక్రీస్తుని ఆ పశువుల పాకలో పట్టుకొని ఏడ్చుకుంటూ ఎలాగైతే బాధపడ్డాడో ఒక పాట రూపంలో ఆ పాట రాశాడు. భలే ఉంటుందండి, వీలైతే వినండి. ఏమంటాడంటే, ఎందుకంటే మీకు తెలుసు కదా, మనకి బైబిల్లో కూడా కనబడుతుంది, యోసేపుకు మరియమ్మ తల్లికి ముందుగానే దూత ద్వారా తెలియపరచబడుతుంది, నీకు పుట్టబోయే బిడ్డ మామూలోడు కాదు, ఆయన లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల. అంటే వీళ్ళకి శాసనాలు తెలియదని కాదు, వాగ్దానాలు తెలియదని కాదు, లేకపోతే ధర్మశాస్త్రము తెలియదని కాదు. ధర్మశాస్త్రము చదివి ఆరితేరిన యూదులు యోసేపు మరియమ్మ తల్లి. సో వాళ్ళకు తెలుసు మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య మన పాపములందరి కోసం కూడా చనిపోతాడని, సిలువ మ్రానపై కూడా చనిపోతాడని కూడా తెలుసు. ఇప్పుడు ఆ మెస్సయ్య తన చేతిలో ఉన్న బిడ్డ అని కూడా తెలిసిపోయింది. అప్పుడు యోసేపు తండ్రిగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు పసిబాలుని పట్టుకొని జోల పాడుకుంటూ ఏడుస్తాడంట. పడుకో నాన్న, ఇప్పటికైతే పడుకో, ఎందుకంటే నీ భుజాల మీద రాజ్యభారం ఉన్నది, నీ భుజాల మీద రేపు ఒక బరువైన సిలువ పడుతుంది, నిన్ను కొరడాల్లో కొడతాడతా, నిన్ను చంపుతారా, నిన్ను సిలువేస్తారా, నిన్ను పిడుగుదులు గుద్దుతారా, నిన్ను అతి ఘోరంగా చంపేస్తారా. కానీ ఎంత కాదనుకున్నా నువ్వు నా కొడుకురా. అప్పటికి ఆ టైంకి నేను ఉంటానో లేదో, అది నేను చూడగలుగుతానో లేదో, అది నేను భరిస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నా చేతుల్లో హాయిగా పడుకో అని ఒక జోల పాటను సృజనాత్మకంగా
క్రియేటివ్గా క్రియేట్ చేసి ఆ పాట రాస్తాడు. సో ఐ వుడ్ సే, నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా ఏంటంటే, యోసేపు, అబ్రహాము, ఇంకా ఎంతోమంది తండ్రులు. యోబు పొద్దున్నే లేచి ఏం చేసేవాడట? తన పిల్లల కోసము రోజు బలులర్పించేవాడు. తన పిల్లల కోసం రోజు బలులర్పించేవాడు. అయ్యో, వీళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఇంట్లో పార్టీలు చేసుకుంటున్నారు, అసలు దేవునిపైన దృష్టి గ్యాస ఏమైనా ఉందో లేదో తెలియదు, కానీ దేవా అయ్యా, యోబు ఉండే సమయానికి ధర్మశాస్త్రము లేదండి, బైబిల్ లేదు, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ లేదు. వాక్యము దీపము లాంటిది కదా, ఎలాంటి దీపము లేదు ఆయనకు. కానీ నీతిమంతుడు, ఆయన ఉదయమే లేచి తన కోసము తన పిల్లల కోసం రోజు విజ్ఞాపన చేసేవాడు. సో ఈరోజు మన చర్చిలో కూడా, ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళలో కూడా అనేక మంది తండ్రులు, మీ పిల్లల పట్ల మీరు నిశ్శబ్దమైన ప్రేమను చూపించి ఉంటారని నేను నమ్ముతాను. మీరు పనికి వెళ్ళిన ప్రతిసారి, మీరు కష్టపడుతున్న ప్రతిసారి, ఓవర్ నైట్లు చేసిన ప్రతిసారి, మీరు మీ పిల్లల కోసమే కానీ, మీ కుటుంబం కోసమే కానీ, మీరు తీసుకున్న ప్రతి లోనులో, మీరు తీసుకున్న ప్రతి కష్టమైన మరి ఒక ఛాలెంజింగ్ డెసిషన్లో మీ ప్రేమను మీరు మీ కుటుంబానికి చూపిస్తున్నారు. ఎందుకనంటే ఆ పరలోకపు తండ్రి తన కుమారుని కోసం, మన కోసము త్యాగం చేశాడు. ఆ త్యాగపూరితమైన క్యారెక్టర్ ప్రతి తండ్రిలో పెట్టాడు. అందుకనే మదర్స్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెసివ్, బట్ ఫాదర్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. త్యాగపూరితమైన ప్రేమ తండ్రి ప్రేమ. అందుకనే దేవుడు ఈ మన ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది కదా, ఓల్డ్ టెస్ట్మెంట్లో చివరి వచనం చదవండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చివరి వచనము, చివరి పుస్తకం ఏంటి? మలాకీలో చివరి అధ్యాయం ఏంటి? 4వ అధ్యాయము. 4వ అధ్యాయంలో చివరి వచనం ఏంటిది? 6వ వచనము. సో ఓల్డ్ టెస్ట్మెంట్ ఈ మాటతో ఎండ్ అవుతుంది. ఎంత గ్రేట్ చూడండి. ఏ మాటతో? నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఏమంటున్నాడంటే, తండ్రుల హృదయాలు పిల్లల తట్టు కాకుండా, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు కాకుండా వాళ్ళు సపరేట్ అయిపోయారు. మీరు ఆపోజిట్ అయిపోయారు. సో అలాంటి ఆపోజిట్ ఉంటున్న టైంలో దేవుని శాపము దేశము మీద వచ్చిందంట. అందుకనే ఏమంటున్నాడు చూడండి, గాడ్స్ డిజైర్ అంటే తెలుగులో ఏమనొచ్చు మనము? ఆయన ఆశ, ఆయన వాంఛ ఏంటో తెలుసా? తండ్రుల హృదయాలు పిల్లల తట్టు తిప్పాలని, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పాలని. ఒకవేళ వీరి హృదయాలు ఒకరి తట్టు ఒకరు లేకపోతే, మొదటి ఆ మాటలు ఏమనుందండి? దేశమును శాపముతో నిండిపోతుంది. దేశమును నేను శపించకుండునట్లు, అంటే దేవునికి శాపము రప్పియాలని లేదు, కానీ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకు? తండ్రులు ఒక సైడ్ అయిపోయారు, పిల్లల హృదయాలు ఇంకో సైడ్ అయిపోయాయి. అందుకని దేవుని యొక్క ప్రేమ తండ్రిలో ఇమిడి ఉంది, ప్రతి శారీరక తండ్రిలో ఇమిడి ఉంది. ఆ ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. రెండో పాయింట్, ఆనర్ ఈజ్ మోర్ దాన్ ఒబీడియన్స్. అంటే తెలుగులో నేను చెప్పాను చాలాసార్లు ముందు కూడా, ఇంగ్లీష్ బైబిల్ నుండి ఇంగ్లీష్ బైబిల్ని బేస్ చేసుకొని తెలుగు బైబిల్ తర్జుమా అయింది, ట్రాన్స్లేషన్ అయింది. అయితే ప్రతి పదాన్ని దాని ఫీలింగ్తో, అర్థం మాత్రమే కాదు, సందర్భ సహితంగా దాని ఫీలింగ్తో ట్రాన్స్లేట్ కొన్ని కాలేదు. ఇప్పుడు ఆనర్ అనే పదం ఉంది కదా, ఆనర్ అంటే మనకి తెలుగులో ఇప్పుడు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని వాగ్దానం ఉంది, లేకపోతే కమాండ్మెంట్ ఉంది. తెలుగులో ఏంటా కమాండ్మెంట్? సన్మానించడం అన్నది. సన్మానం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? పూలదండేసి శాలువా కప్పడం. సన్మానించడం అంటే పూలదండేసి శాలువా కప్పడం. కానీ ఆనర్ అంటే పూలదండేసి శాలువా కప్పడం మాత్రమే కాదు. నీ తండ్రి నీ తల్లి మాటకు విధేయత చూపడం మాత్రమే కాదు, ఇంకా ఉంది. విలువనివ్వడం,
గౌరవం ఇవ్వడం, ఆయన డెసిషన్ని నీ డెసిషన్గా నువ్వు మార్చటం, నీ తండ్రి డెసిషన్ని, నీ తల్లి డెసిషన్ని నీవు అనుసరించటం, అది ఆనరింగ్. విధేయత అనగానే ఇంకో మాట ఏం గమనిస్తామంటే మనము పిల్లలు తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ విధేయత అనే మ్యాజిక్ మసాలా ఏమవుతుంది, మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. 20కి వచ్చిన తర్వాత కనబడదు, తాలింపు లేక ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సి వస్తుంది. అది పెళ్ళైన తర్వాత నీకేం తెలుసు, నాకు ఒక కుటుంబం ఉంది, ఇప్పుడు నువ్వేంది, అసలు కనబడదు. వినండి జాగ్రత్తగా. ఒబీడియన్స్ ఈజ్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్, బట్ ఆనరింగ్ ఈజ్ లైఫ్ టైం. అర్థమవుతుందా? విధేయత చూపించడము మన ఏజ్ని బట్టి అది తరుగుతూ వస్తుంది, కానీ ఏదైతే ఆనర్ ఇవ్వడం, సన్మానించడం అని తెలుగు బైబిల్లో అయితే రాయబడి ఉంది, కానీ విలువనివ్వడం, వారి మాటకు జవదాటకపోవడం, వారి మాటను నీ మాటగా నువ్వు అంగీకరించడం, దాని ప్రకారంగా బ్రతకడం అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ టైం కమిట్మెంట్. సో విధేయతకు మించినది, అదే నా రాశాను సెకండ్ పాయింట్లో, అదే రాశాను కూడా కదా. విధేయతకు మించినది, అది విధేయతకు మించినది ఏంటిది? సన్మానించడం అంటే విధేయతకు అంతకు మించినది. నువ్వు లైఫ్ టైంగా నీ తండ్రిని, నీ తల్లని నువ్వు గౌరవించాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, దావీదు గొలియాతును చంపేస్తాడు. గొలియాతును చంపేసిన తర్వాత సౌలు రాజుకి ఈర్ష్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుకి, సౌలుకు 1000 మంది, తర్వాత దావీదు రాజుకి 10,000 మంది అని చెప్పి జేజేలు కొడుతుంటే, ఇంకా చెప్పాలంటే ఇక్కడ యాక్చువల్గా దావీదు తప్పేమీ లేదు, అది చేసింది ప్రజలు. కానీ ప్రజలు కూడా ఉడికించే మాటలు మాట్లాడారు. బాగా సౌలు రాజుకు మండిపోయిన తర్వాత సౌలు రాజు చంపాలనుకున్నప్పుడు దావీదు రాజు పోయి ఒక గుహలో దాచుకున్నాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. గుహలో తన యొక్క చెంగును కట్ చేసి ఇట్లా వదిలేసిన తర్వాత దావీదుతో ఉన్న తన యొక్క సైనిక సహోదరులు పక్కన ఎవరైతే ఉన్నారో, వై డిడ్ యు నాట్ కిల్ హిమ్, ఎందుకు చంపలేదు అంటే, ఎందుకు చంపలేదు? అతడు దేవుని చేత అభిషేకింపబడినవాడు. 1 సమూయేలు 24వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 1 సమూయేలు 24వ అధ్యాయము 6వ వచనము. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేతికి అభిషక్తుడైన నా ప్రభువుని, ఇక్కడ నా ప్రభువు అంటే సౌలు, యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను. ఏ కార్యము? చంపడానికి అవకాశం వచ్చినా ఆ చంపడానికి నేను ముందుకు పోను. ఎందుకంటే యెహోవా చేత అభిషేకింపబడినవాడు. పిల్లలారా, నీ తండ్రిని నీవు గౌరవించాలి, నువ్వు ఆనర్ చేయాలి అంటే దేవుడు చెప్పాడని నువ్వు ఆనర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి చదువుల్లో ఉండి ఉండవచ్చు, మీరు మంచి IAS IPS చదువులు అయి ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో మీ తండ్రి అంతగా చదువుకోకపోయి ఉండవచ్చు, ఆయన ఇల్లిటరేట్ అయి ఉండవచ్చు, మేబీ కొన్నిసార్లు ఆయన పర్ఫెక్ట్ ఉండకపోయి ఉండవచ్చు, కొన్ని విషయాల్లో ఆయన మర్చిపోయి ఉండవచ్చు, నీతో గడిపే సమయము ఆయన నీతో గడపకపోయి ఉండవచ్చు. కారణం ఏదైనా సరే, ఆనర్ హిమ్ బికాస్ గాడ్ టోల్డ్ యూ, నాట్ బికాస్ వాట్ హీ డిడ్. హూ డిడ్ వాట్ యువర్ ఫాదర్ డిడ్. నీ తండ్రి ఏదో చేశాడనో ఏదో చెయ్యలేదనో దాన్ని బట్టి కాదు నువ్వు ప్రేమించేది, దాన్ని బట్టి కాదు నువ్వు ఆయనని సన్మానించేది. దేవుని డిజైన్. ఈరోజు చాలామంది మన చర్చ్లో, మీకు తెలియదు కానీ నాన్నని అడుగుతున్నారు, ఏంటండి ఎప్పుడు కూడా మీ తండ్రి కొడుకులు లేకపోతే పాస్టర్ లలిత్ ఉంటాడు, ఎప్పుడు వాళ్ళే నా వాక్యం చెప్పేది, లేడీస్కి వాక్యంకి అవకాశం ఇవ్వరా అంటే, బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉంది. పిల్లలకు లేకపోతే లేడీస్ ప్రేయర్ మీటింగ్లో తప్ప మిగతా టైంలో నేను ఆడవారిని ప్రీచ్ చేయడానికి నేను
అలౌ చేయను అని బైబిల్లో ఉంది. ఆ బైబిల్ని మేము నమ్మి మేము ఆడవాళ్ళకి ఇవ్వము. ఇక్కడ ప్రాబ్లం ఏందో తెలుసా? ఆడవాళ్ళని తక్కువ చూస్తున్నారు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, స్త్రీ శక్తి వర్ధిల్లాలి, డిష్యూమ్ డిష్యూమ్. అది కాదు మ్యాటర్. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ టు వాట్? ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుడు చెప్పాడు, బైబిల్లో ఉంది, మేము దానికి విధేయత చూపిస్తాము. మీకు విలువ తక్కువ, మాకు విలువ ఎక్కువ, మిమ్మల్ని మేము తొక్కేస్తున్నాము, మేమేమో ఎక్కి కూర్చుంటున్నాము. అది కాదు అక్కడ ఆర్గ్యుమెంట్. అది కానే కాదు. దేవుని మాటకు విలువనివ్వటం, ఆయన వాక్యానికి విధేయత చూపించడం. అదే వాక్యంలో ఏమనుందంటే, నీ తండ్రిని నీ తల్లిని, అతడు చదువుకున్నోడైనా చదువురానోడైనా, ఊర్లో ఉంటున్నా సిటీలో ఉంటున్నా, ఉద్యోగస్తుడైనా ఉద్యోగం లేనోడైనా, నీకేమైనా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినా చెయ్యకున్నా, నీకు ఆస్తి పంపకాలు ఇచ్చినా ఇవ్వకున్నా, నీకు జన్మనిచ్చాడే దేవుడు, తనను యజమానునిగా నీ ఇంట్లో నియమించాడు. దేవుని యొక్క డిజైన్ని నువ్వు గౌరవించాలి, నీ తండ్రిని నీవు సన్మానించాలి. అందుకని విధేయతకు మించినది నీ తండ్రి పట్ల నువ్వు చూపించే నీ ప్రేమ, విలువ, ఆప్యాయత ఏదైనా కూడా. ఎందుకంటే దేవుడు అపాయింట్ చేశాడు. ఎవరు అపాయింట్ చేశారు? దేవుడు అపాయింట్ చేశాడు. రాజాతి రాజైన దావీదే అన్నాడు కదా, నేను సౌలుని నేను చంపను, ఎందుకంటే దేవుడు అతన్ని అభిషేకించాడు. అలాగే నీ తండ్రిని దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తిని నువ్వు ముట్టకూడదు, పల్లెత్తు మాట అనకూడదు. సాక్షాత్తు చెప్పాలంటే, నేను ఇంకో రీతిగా అనట్లేను, కానీ హీ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫాదర్ ఇన్ హెవెన్. హూ ఈస్ ద రిఫ్లెక్షన్? యువర్ ఫాదర్. నీ తండ్రి, నీ ఇంట్లో ఉంటున్న నీ తండ్రి పరలోకపు తండ్రికి ప్రతిబింబము. చెప్పండి, పరలోకపు తండ్రికి ప్రతిబింబము. అందుకే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. 3వ పాయింట్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఒక దౌర్భాగ్యత వచ్చేసింది. తండ్రి యొక్క దౌర్భాగ్యం. ఏంట దౌర్భాగ్యమో తెలుసా? ఫీలింగ్ అన్నెసెసరీ ఈజ్ ద గ్రేటెస్ట్ పావర్టీ. ఒక స్థానం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఒక సమయం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ఒకలాంటి లోన్లీనెస్ వచ్చేస్తుంది. ఈరోజు బాగా 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 ప్రాఫిటబుల్ బిజినెసెస్లో ఒకటి ఏంటిదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్. అబ్బా, మీరు మంచి సింక్ అయి ఉన్నారు నాతోని, వెరీ గుడ్, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చానంటున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కడో చదివాను, గుర్తులేదు ఎక్కడనో, కానీ నాకు ఎవరు రాశారో ఇంపార్టెంట్ కాదు, ఏం రాశారో ఇంపార్టెంట్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ని, ఆర్ఫనేజెస్ని కలిపి పెట్టేస్తే బాగుంటుందయ్యా అని అన్నాడు ఒక ఆయన. ఏమన్నాడు? ఓల్డ్ ఏజ్ హోమ్స్ని, ఆర్ఫనేజెస్ని. ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఎవరుంటారు? పిల్లలు వదిలేసిన లేకపోతే పిల్లలు లేని వృద్ధ తల్లిదండ్రులు ఉంటారు. ఆర్ఫనేజెస్లో ఎవరుంటారు? తల్లిదండ్రులు వదిలేసిన లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. వీళ్ళకి తల్లిదండ్రులు కావాలి, వీళ్ళకి పిల్లలు కావాలి. వీళ్ళని ఒకే కాంపౌండ్లో, ఒకే బ్లాక్లో పెడితే ఒకటే దెబ్బకి రెండు పిట్టలు. ఎస్, ఆ దౌర్భాగ్యం వచ్చేసింది, మన దేశంలో వచ్చేసింది. ఆ దౌర్భాగ్యం ఎందుకు వచ్చేసిందంటే, ఒక సమయం వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో ఉంటున్న తల్లిదండ్రులను ఎవరు అడ్వైస్ అడగరు. బైబిల్లో ఉందా? నెరసిన జుట్టు వారిని, తెల్ల వెంట్రుకల వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కౌన్సిల్ తెచ్చుకోవాలి అని ఉంది. కౌన్సిల్ అంటే జ్ఞానము తెచ్చుకోవాలని ఉంది. ఎందుకంటే నీ పేపర్ మీద ఉన్న జ్ఞానము వారి యొక్క లోక జ్ఞానము గోరుతో సమానం. నువ్వు డిగ్రీలు సంపాదించి ఉండవచ్చు, నువ్వు డాక్టర్లు చదివి ఉండొచ్చు, పిహెచ్డీలు చేసి ఉండొచ్చు, బట్ యు నో వాట్ ఈస్ ద బెస్ట్ టీచర్? ఎక్స్పీరియన్స్ ఈస్ ద బెస్ట్ టీచర్. ఎక్స్పీరియన్స్ని తెలుగులో ఏమంటాము? అనుభవము నేర్పించిన దానికంటే ఇంకా ఎవరు కూడా బాగా నేర్పించలేరు. యోసేపు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న యోసేపు ఎప్పుడైతే వాళ్ళ అన్నదమ్ములు ఆయనని మరి అమ్మేశారో, ఆయన ఐగుప్తులో వస్తాడు. ఐగుప్తులో ఒక ప్రధాని పొజిషన్కి వస్తాడు. హీ బికమ్స్ ద సెకండ్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద ఎంటైర్ ఈజిప్షియన్ ఎంపైర్. ఐగుప్తు సామ్రాజ్యం అంతటిలో కూడా రెండవ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తిగా ఉద్భవిస్తాడు. మొదటివాడు ఫరో రాజు, రెండోవాడు యోసేపు. మీరు గుర్తుందా?
యోసేపు ఆ చివరి ఆదికాండము 45, 46, 47, 48, 49, 50 ఈ 4-5 అధ్యాయాల్లో స్టోరీ ఏంటిదంటే, తన తండ్రి మళ్ళీ కాలము చెల్లిన వాడై లేకపోతే బలహీనుడై యాకోబు ఉన్నా కూడా యాకోబుని పిలిపిస్తాడా? పిలిపించి యాకోబు ముసలివాడైన తర్వాత కూడా తన తండ్రిని చూసుకున్న తర్వాత మీరు గమనిస్తారో లేదో, యోసేపు యాకోబు రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ డెడ్ బాడీని కూడా అస్థికలు అంటారు, డెడ్ బాడీని తీసుకెళ్తాడు. ఎందుకంటే యాకోబుని ఐగుప్తులో పూడ్చిపెట్టడము యాకోబుకు ఇష్టం లేదు. తన యొక్క ప్రియ భార్య ఎక్కడైతే రాహేలు ఉంటుందో అక్కడ పెట్టమని అంటాడు. కాబట్టి అంటే తన మాటను చనిపోయిన తర్వాత కూడా ఆయన విలువనిస్తాడు. యోసేపు తండ్రి మాట వినాల్సినంత అవసరత ఉందంటారా? లేదు. అవసరత. ఎందుకంటే ఈయననే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. కానీ తన తండ్రికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ విలువనిచ్చాడని నేను నమ్ముతాను. ఈరోజు దౌర్భాగ్యము లేకపోతే దురదృష్టవశాత్తు లేకపోతే ఏమంటారో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు మన తల్లిదండ్రులు వృద్ధాపంలో బెడ్ రిడన్ అయిపోతారు కదా, వాళ్ళ పాపం ఇక వాళ్ళని వదిలేసినట్టే వాళ్ళ చాకరీ చేయలేని పరిస్థితులు కొన్ని. ఇంకా ఏదైనా ఫ్యామిలీకి సంబంధించి లేకపోతే ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్లో వారి యొక్క సహాయము మాట అడుగుతామా అంటే లేదు, ఉండదు. ఏమనుందంటే బైబిల్లో, ఆనర్ దెమ్ ఇన్ ఆల్ యువర్ డేస్. నీవు బ్రతుకు దినములన్నీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువుదాము. నీకు మేలు కలుగునట్లు నీవు బ్రతుకు దినములన్నీవా, లేకపోతే నీకు పెళ్ళైనంత వరకేనా, లేకపోతే నీకు 50 సంవత్సరాలు వచ్చేంత వరకేనా, లేకపోతే నువ్వు రిటైర్ అయ్యేంత వరకేనా? నీవు బ్రతుకు దినములన్నీ నీ తండ్రిని నీ తల్లిని నీవు. పిల్లలారా, మీకు ఒక చిన్న మోటివేషనల్ మాట చెప్పాలా? మీ తండ్రి పడుకున్నప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? మీ ఫాదర్ పడుకుని ఉండిన టైంలో ఎప్పుడైనా చూసారా మీరు? చూడండి. నెక్స్ట్ టైము మీ నాన్న పడుకొని ఉన్నప్పుడు ఆయన పడుకునే విధానాన్ని చూడండి, ఆయన చేతులను చూడండి, ఆయన అరికాలను చూడండి, ఆయన ముఖం మీద ఉంటున్న ఈ మడతలను చూడండి, ఆయన బనిని చూడండి, ఆయన చెప్పులను చూడండి. మన చెప్పులను చూసుకుందాం, మన బట్టలను చూసుకుందాం. అర్థమవుతుందా? ఆయన చేసిన త్యాగాలను చూడండి. ఎంతమంది ఫ్యామిలీ పరంగా హోటల్స్కి వెళ్తారు? హోటల్స్కి వెళ్ళినప్పుడు తండ్రి ఆర్డర్ చేస్తాడు ఏమైనా? మ్యాక్సిమం నాకు తెలిసి చెయ్యడు. ఎందుకంటే నాకు తెలుసు మా పిల్లలు ఎట్లాగో వదిలేస్తారు, వాళ్ళు మిగిలినంత కూడా. సో మనకి ఒక పండగ వచ్చినా, ఒక బర్త్డే వచ్చినా, లేకపోతే ఇంకేది వచ్చినా కూడా వాట్ వాజ్ ద లాస్ట్ టైం మీ నాన్న ఆయన కోసము డబ్బులు పక్కన పెట్టి ఏదో కొనుక్కోవాలి అని అన్నాడు? చాలా తక్కువ. ఎందుకంటే మనము మోటివేషన్ కోసం అక్కడ ఇక్కడ చూస్తాము, కానీ మన యొక్క ఏమంటారు, ఆయన బన్నీళ్ళకి హోల్స్ ఉంటాయంట. ఎవ్రీ హోల్ హ్యాస్ అ స్టోరీ అని రాస్తాడు. ఎవ్రీ వ్రింకిల్ హ్యాస్ అ టెస్టిమనీ. ఎవ్రీ క్యాలస్ ఇట్ హ్యాస్ అ హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్. అంటే ఎందుకంటున్నానంటే, ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆయన కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిసారి ఓడిపోతూ తన కుటుంబాన్ని గెలిపించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడని మనం నమ్ముతాం, మనం చూస్తాం. అందుకనే నువ్వు నీ తండ్రిని గమనించాలి. మీ అమ్మను గమనిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మన టాపిక్ ఫాదర్ అండ్ ద సాక్రిఫిషియల్ లవ్ దట్ హీ షోస్ టువర్డ్స్ యూ. సో నీ తండ్రిని నువ్వు గమనించు. ఆయన కోసం ఆయన ఎన్ని పనులు చేసుకుంటున్నాడు, కుటుంబం కోసం ఆయన ఎన్ని పనులు చేసుకుంటున్నాడో నువ్వు చూస్తున్నట్లయితే అప్పుడు నీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది, నీ తండ్రి నీ కోసం ఎంత కష్టపడుతున్నాడు. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. ఒక మాట, ఒక వార్నింగ్ దేవుడు తండ్రులకు కూడా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే చెప్పమన్నా? 4th పాయింట్ ఏంటి? నీ పిల్లలు నిన్ను గమనిస్తున్నారు. యువర్ చిల్డ్రన్ ఆర్ వాచింగ్. ఈ పాయింట్ మాత్రం తండ్రులకే. నువ్వు ఏది చేస్తావో నీ పిల్లలు అదే చేస్తారు. తండ్రులారా, నీ పిల్లలను
నీవు దైవికంగా పెంచాలి అంటే మొదటిగా నీవు దైవికంగా నడవాలి. నీ పిల్లలు ఆత్మలో ఎదగాలి అంటే మొదటిగా నీవు ఆత్మలో ఎదగాలి. నీ పిల్లలు చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి అంటే మొదటిగా నీవు చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. చాలాసార్లు తల్లిదండ్రులు పాస్టర్ల దగ్గరికి వచ్చి అడిగే ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? చెప్పండి, గెస్ చేయండి. మా పిల్లలు నా మాట వినట్లేరు. ఎందుకు వింటారు? నువ్వు నీ పేరెంట్స్ మాట వినున్నావా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాము. అలాగే నా కొడుకు, నా కుమారుడు చర్చికి రావట్లేదు. నువ్వు చర్చికి వెళ్ళేవాడివా? నువ్వు వస్తున్నావా? పోనీ జరిగింది గతం గత. కానీ ఇప్పుడు మనము ఏది చేస్తే ఆ అడుగుల్లో పిల్లలు నడుస్తారు. మనము ఏది చేయకపోతే ఆ పిల్లలు అది చేయరు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనకు బాగా తెలిసిన మాట ఒకటి ఉంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. రెండో భాగం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. నీవు నీ తండ్రిని నీవు ఎలాగైతే చూసుకుంటావో నీ పిల్లలు నిన్ను అలానే చూసుకుంటారు. ఒక ఆయన అన్నాడు ఏంటంటే, స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్. అంటే బలవంతులైన మనుషులు, బలవంతులైన ఫాదర్స్, ఇట్ విల్ క్రియేట్ వెరీ గుడ్ టైమ్స్. గుడ్ టైమ్స్ విల్ క్రియేట్ హ్యాపీ పీపుల్. హ్యాపీ పీపుల్ అంటే మంచిగా సులువుగా సరదాగా అయిపోతుంది. హ్యాపీ టైమ్స్ విల్ క్రియేట్ లేజీ పీపుల్. లేజీ పీపుల్ విల్ క్రియేట్ బ్యాడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ విల్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్. ఇది ఒక విషయస్ సర్కిల్ లాగా తిరుగుతుంది అని. అంటే బలమైన వారు బాగా కష్టపడి, దేంట్లో బలంగా, శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగాను మానసికంగాను ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళందరూ కూడా కష్టపడి మంచి అనుకూలమైన పరిస్థితులు చేస్తారని. కానీ ఇప్పుడు మా తాత, ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. మా నాన్న బాగా కష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఆయనకిచ్చిన ఆశీర్వాదాలని ఇదిగో కుమార్తెలుగా మేము అనుభవిస్తున్నాము. ఆ కష్టాన్ని, ఏ కష్టాన్ని? మా నాన్న అనుభవించిన కష్టాన్ని మేము సుఖంగా అనుభవిస్తున్నాము. మేము కూడా మా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి సరి అయిన రీతిలో కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏందో, మనీ అంటే ఏంటో, అన్ని విలువలు సరిగా తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది? చెడిపోతుంది. చెడిపోయిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి దాని నెక్స్ట్ జనరేషను దేనికి పనికి రాకుండా అయిపోతుంది. సో దేవుడు కుటుంబం అనే ప్రక్రియను ఎందుకు తయారు చేశారంటే, ఇట్ బికమ్స్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్. దేశము, ఇల్లు బాగుంటే కాలనీ బాగుంటుంది, కాలనీ బాగుంటే సిటీ తర్వాత స్టేట్ తర్వాత కంట్రీ. సో కుటుంబ బాధ్యతలు చాలా చాలా ప్రాముఖ్యమని ఇక్కడ మనము నేర్చుకుంటాము. 5వది, చివరిది, యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా మాదిరి అయి ఉన్నాడు. ఆయన చూపించిన విధేయతకు అసలు సాటి అనేది లేనే లేదు. గాడ్ లేకపోతే జీసస్ ఆనర్డ్ టిల్ ది ఎండ్. తన తండ్రిని, తన తల్లిని యేసుక్రీస్తు ప్రభు వారు సన్మానించారు. ఎక్కడి వరకు సన్మానించారు చెప్పండి? సిలువపై పలికిన 7 మాటల్లో రెండో మాటనా? మూడో మాట ఏమన్నాడు? అమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా, ఇదిగో ఈయన ఇప్పటి నుంచి నీ బాధ్యత చూసుకుంటాడు అనే అన్నయ్యనో తమ్ముడో లేకపోతే ఒరేయో, యోహాను ఇప్పటి నుంచి ఈమె నీ తల్లి, నేను లేనని మీరు బెంగపడొద్దు. అది తల్లి పట్ల లేకపోతే తండ్రి పట్ల లేకపోతే కుటుంబం పట్ల దేవుడు చూపించిన ప్రేమ, విధేయత, సన్మానము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇంకొక వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పింది అదే కదా. యోహాను సువార్త 19:26-27లో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండ చూచి ఇదిగో నీ కుమారుడు అని అతనితో చెప్పాను. 27వ వచనంలో శిష్యుణ్ణి చూచి ఇదిగో ఈమె నీ తల్లి అని చెప్పాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనకు కనబడుతుంది.
2వ అధ్యాయము 8వ వచనము. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా ఉన్న మరణము పొందునంతగా, ఏ మరణము? సిలువ మరణము పొందునంతగా విధేయత అనేది చూపించాడు. ఇటు శారీరకంగా తన తల్లిదండ్రులకు లేకపోతే మరియమ్మ తల్లికి చూపించాడు, ఆత్మీయకంగా పరలోకపు తండ్రికి కూడా ఆయన విధేయతను చూపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో చివరిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తండ్రి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది. తండ్రి ప్రేమ మనకు ఆయన యొక్క త్యాగపూరితమైన ప్రేమలాగా కనబడుతుంది. తండ్రి ప్రేమ కొన్నిసార్లు దౌర్భాగ్యంలో నెట్టివేయబడుతుంది. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత వారి యొక్క అన్నెసెసరీ అయిపోతారు, అడ్వైస్ కోసం ముందుకు రారు. కానీ ఏ చేతులైతే నిన్ను పట్టుకొని పెంచాయో, పిల్లలారా జాగ్రత్తగా వినండి, ఏ చేతులైతే నిన్ను పట్టుకొని పెంచాయో వయస్సును బట్టి ఆ చేతులు వనకడం స్టార్ట్ అవుతాయి. ఏ భుజాలైతే ప్రతి తండ్రి నాకు తెలిసి లైఫ్లో ఒక్కసారైనా వాళ్ళ పిల్లల్ని ఒక సపరేట్ ప్లేస్లో ఎత్తుకొని ఉంటారు. ఏంటా సపరేట్ చెప్పండి? భుజాల మీద. ఎందుకంటే ఈయన వారన్ బఫెట్ అని ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, ది ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలోకెల్లా ఒకే ఒక పర్సన్ తనకంటే ఇంకా ఒక మెట్టు ఎదగాలి అని ఆశించేవాడు తండ్రి ఒక్కడేనండి. భార్య కూడా కాదు, భర్త కూడా కాదు, అన్నదమ్ములు కాదు, ఇక ఏ రిలేషన్షిప్లో మాత్రం ఎక్కడో అక్కడ కొంచెమైనా ఈర్ష్య ఉంటుంది. కానీ తండ్రి ప్రేమలో మాత్రం ఏ కోణాన ఏ మూలన కూడా నీకు ఈర్ష్య కనబడదు. నువ్వు బికారివైతే వాళ్ళ తండ్రి కొడుకు మిడిల్ క్లాస్ వాడు అవ్వాలని ఆశిస్తాడంట. నీవు మిడిల్ క్లాస్ వాడు అయితే నువ్వు లక్షాధికారి అవ్వాలని ఆశిస్తాడంట. లక్షాధికారి అయితే కోటీశ్వరుడు అవ్వాలని ఆశిస్తాడంట. కోటీశ్వరుడు అయితే ఆయన కంటే మించి ఎక్కువ సంపాదించాలని, కేవలం ఆస్తిలో మాత్రమే కాదు, అంతస్తులో, పేరులో, ప్రఖ్యాతలో, అన్నిట్లో కూడా నీకంటే ఒక మెట్టు ఎక్కువగా ఎదిగి ఆలోచించాలని ఆశపడేవాడు మాత్రమే తండ్రి. అందుకని దేవుడు అతనికి ఫాదర్ అనే పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం పిల్లలం, పెద్దగా అయిపోయిన వాళ్ళము, మీ తండ్రిని ఈరోజు ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ఫోన్లో మాట్లాడి మీ తండ్రిని ఫాదర్స్ డే విషెస్ చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను, మదర్స్ డే రోజు అమ్మా అని డప్పు కొట్టడము, ఫాదర్స్ డే రోజు నానా అని డప్పు కొట్టడము, తర్వాత పక్కన తీసేసి డప్పు పక్కన పడేయడము, అది వేస్ట్ అండి, అది వేస్ట్. ఏదో ఈరోజు అంత ప్రపంచం అంతా జరుపుకుంటుంది కాబట్టి, లేకపోతే ఈరోజు నేను కూడా మా ఫాదర్ని సన్మానించానని చెప్పి కొంతమంది ఈరోజే వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు పెట్టుకుంటారు, దాని తర్వాత అసలు వాళ్ళ జోలికి కూడా రారనమాట. అలా కాకుండా మళ్ళీ చెప్తున్నాను, లేచి నిలబడండి. వెయిట్, తండ్రులు లేచి నిలబడండి. ఆల్ ద ఫాదర్స్ హూ ఆర్ స్టాండింగ్ ప్రెజెంట్ హియర్, తండ్రులు ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కోసము మీరు చేసిన త్యాగము, మీరు చూపించిన త్యాగపూరితమైన ప్రేమ, వీటన్నిటిని బట్టి మీకు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాము. వి విష్ యూ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే. వి లవ్ యూ సో మచ్. కొన్నిసార్లు పిల్లలు, ఇంకోటి ఏం తెలుసా, ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మన భారతదేశంలో మన సామాజిక తత్వాలు ఎలా ఉన్నాయంటే మనం బహిర్గతంగా చూపించుకోలేము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి, ఇప్పుడు మారాయనుకో రోజులు, ఇద్దరు ప్రేమికులు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు బాగా గాఢంగా ప్రేమించుకుంటే వాళ్ళు బయట అయినా కూడా హగ్ చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏం ఫీల్ గారు అనమాట. మన ఇండియాలో అలాంటివి జరుగుతాయా? జరగవు. ఎందుకంటే మన దేశం కొంచెం సిగ్గంటామో, భయం అంటామో, ఏమంటామో మీరు డిసైడ్ చేసుకోండి. అలానే ఎప్పుడైతే మనము తండ్రులకు, తల్లికి చూపిస్తాం ప్రేమ, మళ్ళీ తల్లికి చాలా ఈజీగా ప్రేమను చూపించవచ్చు, కానీ తండ్రికి ప్రేమను చూపించే విషయంలో మనం కొంచెం మొహమాటం ఉంటుంది, కొంచెం మనం సిగ్గుపడతాము. కొంతమంది పిల్లలకి ఇంకా వాళ్ళ నాన్నంటే భయంతో కూడిన గౌరవం ఉంటుంది. సో అది ఏమీ కాకుండా, తండ్రులారా, మీరు అప్పుడప్పుడైనా మీ పిల్లలకు కొడక లేకపోతే కుమార్తె, మీరు ఏమైతే పిలుస్తారో మీ ప్రేమను వాళ్ళకి వినిపించండి, చూపించండి. పిల్లలారా, మీరు కూడా మీ తండ్రులను సన్మానించి, గౌరవించి, ప్రేమించటమే వారికి మీరు ఇవ్వగలిగిన ఒక గొప్ప గిఫ్ట్. దానికి మించి దేవుడు ఇంకా మన నుండి ఏమీ ఆశించడం లేదు. మళ్ళీ చెప్తున్నాను,
నీవు దేశములో దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని. ఆనర్ యువర్, మనం మామూలుగా తెలుగులో ఏమని రాస్తాము? పేరెంట్స్ అనే మాటని తెలుగులో ఏమని రాస్తాము? తల్లిదండ్రులను రాస్తాము. ఇక్కడ తల్లి ఫస్ట్ వస్తుంది. బైబిల్లో ఆ మిస్టేక్ చేయలేదు తెలుసా? బైబిల్లో ఆ మిస్టేక్ చేయలేదు. తండ్రినే మొదట రాశారు. నీ తండ్రిని, నీ తల్లిని. ఇక్కడ మళ్ళీ తల్లిదండ్రులు మీరు కొట్లాడొద్దు. నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ అంటే అది కాదు. అది దేవుణ్ణి అడుక్కోండి కావాలంటే మీరు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత. దేవుడు మొదటిగా నీ తండ్రిని, నీ తల్లిని నీవు సన్మానించినట్లయితే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాము. నేను మీ అందరి కోసము అలాగే క్లోజింగ్ ప్రేయర్ కూడా చేస్తాను.